త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు టోటల్‌గా 12 చిత్రాలకు తన కెరీర్ మొత్తంలో దర్శకత్వం వహించారు. ఆ చిత్రాలేమిటో తెలుసుకుందాం. మొదటి చిత్రం 'నువ్వే నువ్వే'. ఈ మూవీ 2002 సంవత్సరంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్ మూవీగా నిలిచింది. రెండవ చిత్రం 'అతడు'. ఈ మూవీ 2005 సంవత్సరంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్ మూవీగా నిలిచింది. మూడవ చిత్రం 'జల్సా'. ఈ మూవీ 2008 సంవత్సరంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్ మూవీగా నిలిచింది. నాలుగో చిత్రం 'కలేజా'. ఈ మూవీ 2010 సంవత్సరంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఐదవ చిత్రం 'జులాయి'. ఈ మూవీ 2012 సంవత్సరంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఆరవ చిత్రం 'అత్తారింటికి దారేది'. ఈ మూవీ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. ఏడవ చిత్రం 'సన్ ఆఫ్ సత్యమూర్తి'. ఈ మూవీ 2015 సంవత్సరం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్ మూవీగా నిలిచింది. ఎనిమిదవ చిత్రం 'అ ఆ'. ఈ మూవీ 2016 సంవత్సరంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. తొమ్మిదవ చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ మూవీ 2018 సంవత్సరం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. పదవ చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ'. ఈ మూవీ 2018 సంవత్సరంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్ మూవీగా నిలిచింది. 11వ చిత్రం 'అల వైకుంఠపురంలో'. ఈ మూవీ 2020 సంవత్సరంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. 12వ చిత్రం 'గుంటూరు కారం'. ఈ మూవీ 2024 సంవత్సరంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 12 చిత్రాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ 12 చిత్రాల్లో మీకు ఇష్టమైన చిత్రం గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరని కోరుకుంటున్నాను.